నీ మరణ దినాలు, నీ వేదనకరమైన దినాలు ఇంకా దగ్గరకు వస్తున్నాను. భయపడద్దు. అసలు ఈ రోజు దేవుని సన్నిధిలో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా చావు దగ్గరకు వచ్చిందంటే నీ చావు దగ్గరకు రాలా, నీకు జయం దగ్గరకు వచ్చింది అంతే. విడుదల సమీపముగా ఉన్నది వేస్తున్నాం మమ్మల్ని. అనుకుంటున్నావు నాకు చావు దగ్గరకు వచ్చిందనే, చావు కాదు, జయం ఉన్నది. మరణ దినాల దగ్గరకు రావట్లే, నీ విజయము, నీ విడుదల దినాలు దేవుడు సమీపంలోకి తీసుకొని వస్తాడు. వాళ్ళ ఇశ్రాయేలు సైన్యం కూడా దగ్గరకు వస్తుండే, ఇంకేముంది వీడు చంపేసే దినాలు మాకు దగ్గరకు వచ్చినాయి. సడన్ గా దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. గెలుస్తావు అంటున్నాడు దావీదు. నన్ను పంపించాడు, నేను గెలుస్తాను అంటుండే. నీకెంత గర్వం రా, నీకెంత పొగర్రా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇవి గర్వపు మాటలు. వాడు మాట్లాడుతుంది గర్వపు మాటలు, ఎవడు గొల్యాత మాట్లాడుతుంది గర్వపు మాటలు, నీ ఇంట్లో సాతాను మాట్లాడుతుంది గర్విష్టి మాటలు. శబ్దపు ఏలా లోయలో దావీదు అలా లోయ మధ్యలోనికి వచ్చి నిలబడుతుంటే, రోజు ఇశ్రాయేలులో మా దేశంలో ఆ పక్షమున జీవము కలిగిన దేవుడున్నాడని, దేశం ఒకటే కాదు లోకమంతా చూడబోతుంది అన్నాడు. లోకమంతా చూడబోతుందంటే సర్వలోకనాథుడు దిగకుండా ఉంటాడా? కదిలి వచ్చాడు అంతే దావీదు ఒక్కడి కొరకు. ఈ రోజు నీ ఒక్కడి కొరకు, ఒక్కదాని కొరకు దేవుడు కదిలి వస్తాడు.